అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ ఒక నియంత అక్కడ ఏం జరుగుతోంది అనేది బయట ప్రపంచానికి తెలియకుండా అంత దారుణంగా పరిపాలిస్తూ ఉంటాడు. రీసెంట్గా ఎంజీ రావు గారు ఒక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం కిమ్ ఎలా అక్కడ ప్రజల్ని హింసిస్తాడో, ఎలా అక్కడ ఈ మహిళల్ని అత్యాచారం చేయిస్తాడో, మానభంగాలు చేయిస్తాడో, హత్యలు చేయిస్తాడో, అవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎందుకు కిమ్ జాన్ ఉన్ ఇంత నియంతలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు? అండ్ ఉత్తర కొరియా ప్రజలకు విముక్తి లేదా అంటే ఏం చెప్తారు? ఉత్తర కొరియా అనేది కిమ్ జాంగ్ ఉన్ అనే ఒక నియంత పడగ నీడలో ఉందని చెప్పొచ్చు అనమాట. ఉత్తర కొరియా ఇది భారతదేశానికి శత్రు దేశం కాదు, మిత్ర దేశం అయితే అస్సలా కాదు. కానీ ఉత్తర కొరియా అనేది ఒక డిక్టేటర్ పరిపాలిస్తే ఎలా ఉంటుందో మనం చూడొచ్చు అనమాట. ఇది రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ప్రచురించింది. చాలా రిపోర్ట్లు ప్రచురిస్తూ ఉంటుంది. రీసెంట్ రిపోర్ట్ ఏంటంటే ఉత్తర కొరియా పీపులే ఉత్తర కొరియాలో ఈ హింసకు భరించలేక, కిమ్ జాంగ్ ఉన్ ఆగడాలను భరించలేక స్త్రీలు పురుషులు ఉత్తర కొరియా వదలడం కూడా కష్టమైన నరక కోపం అనమాట. వదిలి ఏదో విధంగా బయటకు పారిపోయిన 300 మందిని ప్రత్యక్షంగా విచారించి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుని రిపోర్టు ప్రచురించడం జరిగిందనమాట. అందువల్ల యుఎన్ఓ రిపోర్ట్ అనేది వాస్తవాల మీద ఆధారపడింది. ఉత్తర కొరియాలో పరిస్థితి ఎలా ఉందంటే అది ఒక నరక కోపం, నరకం అనమాట. మనం చెప్తూ ఉంటాం కదండి పురాణాల్లో, ఇవన్నిటిలో చెప్తూ ఉంటాం కదా. నరకం అంటే ఎలా ఉంటుందంటే సేమ్ నరకం అంటే ఈరోజు ఉత్తర కొరియాలో చూడొచ్చు అనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే ఈ రిపోర్ట్లో చాలా వాస్తవాలు చెప్పింది ఏంటంటే చాలా విట్నెసెస్ అక్కడ నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సింగిల్ పార్టీ రూలింగ్, ఆయన ఆర్మీ టోటల్ కంట్రోల్లో ఉంటుంది. 1 మిలియన్ ఆర్మీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉత్తర కొరియాలో ఒక మొబైల్ ఫోన్లో మెసేజ్లు పంపడానికి ఉండదు. ఎవరు మెసేజ్లు పంపినా అవన్నీ స్క్రూటినీ అవుతాయి. ఎవరైనా మెసేజ్లు ఉత్తర కొరియాలో తమ యొక్క మొబైల్ ద్వారా ఎవరైనా వీడియోలు కానీ సినిమాలు కానీ షేర్ చేసినా వాళ్ళని చంపేస్తారు అనేది అక్కడ తెలుస్తుంది. తర్వాత అదే స్త్రీలు అయితే మానభంగాలకు గురవుతారంటండి. తర్వాత ఉత్తర కొరియాలో ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళడానికి ఉండదు. తమ విలేజ్ నుండి ఇంకో విలేజ్ వెళ్ళాలి అంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇవన్నీ ఉండాలి. బార్డర్ దాటడానికి వీసాలు ఇవ్వడానికి ఉండదు. వీసా ఇస్తే వాళ్ళని చంపేస్తారు. ఎక్కడ దాన్ని దాటడానికి ట్రై చేస్తే వాళ్ళని చంపేస్తారనమాట. తర్వాత అక్కడ పార్టీలు రాజకీయ స్టేట్మెంట్లు ఉండవు. కొన్ని పదాలు కూడా ఉపయోగించడానికి ఉండదు పక్కోళ్ళతో మాట్లాడేటప్పుడు. అంటే అంత డేంజర్ అనమాట. తర్వాత పేపర్లు, ఈ మీడియా అంతా టోటల్ గవర్నమెంట్ కంట్రోల్, టోటల్ సెన్సార్షిప్లో ఉంటుంది. అక్కడ ప్రజలను ఏంటంటే లేడీస్ని భయంకరమైన రేపులకు గురవుతారు, మానభంగాలకు గురవుతారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతే మాత్రం భయంకరమైన అబార్షన్లు ఉంటాయి అనమాట. సైన్యానికి కట్ట లేడీస్ ద్వారా మానభంగాలు చేసే అవకాశం సైన్యానికి ఇస్తూ ఉంటాడనమాట. ఒక ఆదిమ మానవ ఘోరాతి ఘోరం బార్బేరియన్ సొసైటీ కింద ఉందన్నమాట అక్కడ. తర్వాత ఫుడ్, ఈ రేషన్ అనేది చాలా జాగ్రత్తగా ప్రజలకు ఇవ్వరు. ఫస్ట్ ఆర్మీకి ఇచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ రేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఇస్తారు. వాటర్ కూడా ఒక రేషన్ మాదిరిగా అక్కడ ఇస్తూ ఉంటారన్నమాట. ఎక్కడైనా కరువు వస్తే ప్రజలను చంపేయడం జరుగుతుందంట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కరువు వస్తే ప్రజలకే కదా కరువు వచ్చేది, వాళ్ళు ఆకలి బాధ కదా ముందే చంపేయమంటాడంట. అంత దారుణంగా ఉంటుంది. ఎక్కడైనా వరదలు వస్తే ముందే చంపేయండి, వాళ్ళని వదిలిపడేయండి అంటాడు. అంత దారుణంగా ఈ రిపోర్ట్లో ఒక భాషలో చెప్పలేమన్నమాట. అంత భయంకరమైన టార్చర్. ఆయన యొక్క భయంతో బతుకుతూ ఉంటాడు. ఎవరు చంపేస్తారా అన్నట్టు భయంతో బతుకుతూ ఉంటాడనమాట. ఆయన అతి దారుణాలు ఈ యుఎన్ఓ రిపోర్టు బయట పెట్టింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఉత్తర కొరియాని కంట్రోల్ చేసే దేశాలు 2. రీసెంట్గా విక్టరీ డే పెరేడ్లో పుతిన్, అదే వ్లాడిమిర్ పుతిన్, తర్వాత జీ జిన్పింగ్ మధ్యలో ఆయన ఉన్నాడు. ఉత్తర కొరియాని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకున్నది చైనా. ఈ చైనా ఏం చేస్తుందంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1950లో ఈ చైనా 1949లో ఏర్పడ్డాక అక్కడ రష్యాలో స్టాలిన్ ఉన్నప్పుడు ఉత్తర కొరియా, ఈ కొరియా ద్వీపకల్పం అమెరికా ఆధీనంలో ఉంటే అక్కడ సివిల్ వార్ తీసుకొస్తే ఉత్తర కొరియాకేమో రష్యా చైనా సపోర్ట్ చేస్తే దక్షిణ కొరియాకి అమెరికా సపోర్ట్ చేసి పెద్ద యుద్ధమే జరిగిందండి. అక్కడ 3వ ప్రపంచ యుద్ధం వద్ద అనుకున్నారు. అప్పుడు చైనా తన పీపుల్స్ రిపబ్లిక్, అప్పుడు మావో జెడాంగ్ అక్కడికి ఆర్మీని పంపారు. మావో అక్కడ చాలా పెద్దదనమాట. అందుకని ఉత్తర కొరియాకేమో ఈ రష్యా చైనాలు వెంట ఉంటే, ముఖ్యంగా చైనా అండి ఇప్పుడు చెప్పాలంటే, ఈ దక్షిణ కొరియాకి అమెరికా. ఈ దక్షిణ కొరియా ప్రపంచంలో అతి ధనిక దేశంలో ఒకటిగా మారింది. ప్రపంచంలో సంపద ఈరోజు మనం హుండాయ్, శాంసంగ్ మొబైల్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓఎల్జీ అనేది దక్షిణ కొరియా అనేది ఒక పెద్ద బ్రాండ్. అది మనకంటే ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి.
కానీ అంతే దేశం కూడా ఉత్తర కొరియా ఎలా అయిందంటే దారుణాతి దారుణం. అక్కడ మానవులు మృగాల్లా జీవిస్తూ ఉంటారన్నమాట. అంటే మృగాల కంటే హీనంగా అక్కడ ఉత్తర కొరియాని మార్చేశాడు కిమ్ జాంగ్ ఉన్. అది పరిస్థితి. ప్రపంచంలో అతి కడు బేదరి దేశంలో ఉత్తర కొరియా ఒకటి. అంటే నియంత పాలన ఎలా ఉంటే సంపద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ఉత్తర కొరియా దక్షిణ కొరియాని కంపేర్ చేస్తే మనం చెప్తాం. దక్షిణ కొరియాలో అవ్వాలనుకుంటూ ఉంటాం మన ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాలంటే దక్షిణ కొరియా అంటే ఎలా ఉంటుందో చూడండి ఉత్తర కొరియా పరిస్థితి అది. ఈరోజు కిమ్ జాంగ్ ఉన్ అనేది ఆధునిక మానవ చరిత్రలో ఇప్పుడు ఆధునిక కాలం ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, హ్యూమన్ రైట్స్ చార్టర్ ఉంది, మానవ హక్కుల చార్టర్ ఒకటి ఉంటుంది. అన్నిటినీ ఆయన పక్కన పెట్టి డిక్టేటర్షిప్, ఆయన అణ్వాయుధాల మీద సైన్యం మీదే డబ్బులు ఖర్చు పెడతాడు. అది కూడా డ్రగ్స్, సైబర్ అటాక్స్ అవన్నీ చేపించి. మరి ఈయనకి ఎవరు సమాధానం అంటే చైనా ప్రొటెక్షన్లో అతను ఉంటాడు, రష్యా ప్రొటెక్షన్లో అతను ఉంటాడు. ఆ దేశాల దగ్గరికి వెళ్తే అమెరికా వెళ్ళినా ఊరుకోరు. అమెరికాని గురిపెట్టే విధంగా నోడాంగలంటి క్షిపణులు తయారు చేసుకున్నాడు. లాస్ ఏంజల్స్ మీద అతను అణ్వాయుధాలను ప్రయోగించేంత శక్తిని సంపాదించుకున్నాడు. కాబట్టి అణ్వాయుధాల రక్షణలో అతను ఉంటాడు. కాబట్టి ఆ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని ఇరాన్ మీద అయినా అటాక్ చేస్తుంది, ఎవరినైనా అటాక్ చేస్తుంది. కానీ అమెరికా ఉత్తర కొరియా మీద అటాక్ చేయడానికి వెళ్ళదు, ఎందుకంటే అణ్వాయుధాలు ఉన్నాయి. అందుకే అణ్వాయుధాలు అందరూ పిచ్చోళ్ళ చేతులు వెళ్ళకూడదని చెప్తూ ఉంటారన్నమాట. సో ఉత్తర కొరియా అనేది ఇప్పుడు ప్రస్తుత ఆధునిక మానవ ప్రపంచంలో ఒక ఘోరమైన నరక కోపం. అక్కడ ప్రజలు, అక్కడ మానభంగాలు, హత్యలు, నిత్య కృత్యాలన్నమాట. ఆ మానవులు ఎందుకు బతుకుతున్నారో తెలిసి అక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేదు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళలేరు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేరు, భయంకరమైన ఐరన్ కట్టెన్ మీద ఉన్నారనేది మనకు యుఎన్ రిపోర్ట్ చెప్పే అతి ఘోరమైన విస్తుగొలిపే విషయాలు.